బిగ్ టీవీ ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు చేసిన విధ్వంసంపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారులు నాయకుల్లో కదలికొచ్చింది. సహర్ నగర్ డివిజన్లోని శ్రీనివాసపురం కాలనీకి 81 లక్షల రూపాయలతో డ్రైనేజ్ పనులకు మధు యాష్కి గౌడ్ అక్కడ శంకుస్థాపన చేశారు. వర్షం పడితే హైదరాబాద్లోని మెజారిటీ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. రీసెంట్ గా పడిన వర్షాలతో కూడా నగర వాసులు నరకాన్ని చూశారు. మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. రానా, బిగ్ టీవీ నిరంతరం ప్రసారం చేసిన ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు రియాక్షన్స్ వస్తోంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, డీటెయిల్స్ చెప్పండి. ఎగ్జాక్ట్ హయత్ నగర్ ప్రాంతంలో ఉన్నాను. ఎందుకంటే హయత్ నగర్లో దాదాపు 12 సంవత్సరాలు అయింది. ఆ 18 కాలనీలు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. అసలు వాళ్ళు చాలా అధికారులు కలిశారు, తర్వాత ఎమ్మెల్యేలు అనేక మార్లు కలిశారు, లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కలిశారు, కార్పొరేటర్లు కలిశారు. ఎవరిని కలిసినా కూడా వస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. సో ఇదే అంశాన్ని వాళ్ళు బిగ్ టీవీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మనము గత నెల 27వ తారీఖు అక్కడికి వెళ్ళాము. అక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ బాధలంతా కూడా మనం టెలికాస్ట్ చేసిన తర్వాత నిన్న మధు యాష్కి గౌడ్ కూడా స్పందించడం జరిగింది. మొత్తం ఆ డ్రైనేజ్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అన్నంత కూడా అధికారుల నుంచి కూడా ఒక మొత్తం నివేదిక తీసుకొచ్చిన తర్వాత, రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆయన ఆదేశాలు తీసుకుని వచ్చారు. దాంతోపాటు ఒక అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 87 లక్షల పైన చిలుకనే ఇంకా అమౌంట్ శాంక్షన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే శ్రీనివాస నగర్లో కూడా ఈ డ్రైనేజ్ పనులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రారంభమై నిన్న అఫిషియల్గా ఆయన ప్రారంభించారు. జిహెచ్ఎంసీ అధికారులు కానీ, జోనల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన జరిగింది. స్థానికులు ఏం కోరుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీనిపైన వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. బిగ్ టీవీ కూడా వాళ్ళు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే గతంలో మేము చాలా మందితో మాట్లాడాము, చాలా మీడియా వాళ్ళతో మాట్లాడాము, కానీ ఇంత రెస్పాన్స్ రాలేదు. సో క్విక్ రెస్పాన్స్ వచ్చింది. వెంటనే ఇప్పుడు మా పనులంతా కూడా ప్రారంభమయ్యి మరొక నెల రోజులు కానీ 2 నెలల లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా పనులంతా పూర్తి అవుతున్నది కూడా అధికారులు చెప్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు బిగ్ టీవీ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు మిగిలిన 18 కాలనీలు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కాలనీలో కూడా పనులు ప్రారంభిస్తే బాగుంటుంది. అక్కడ కూడా చాలా నరక యాత్ర పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. సుమతి. థ్యాంక్ యూ. మొత్తానికి బిగ్ టీవీ కథనాలకు అధికారుల స్పందన వస్తోంది. సో ఎప్పుడు మేము మీ వెన్నుంటాము, మీ సమస్యలని ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాము. అందులో భాగంగానే ఇవాళ రియాక్షన్స్ వస్తూ